హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ బేల మండలంలో పఠాన్ గ్రామంలో ముస్లిం సోదరులకు హిందువులు భోజనాలు ఏర్పాటు చేశారు. నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు గ్రామస్తులు విందును ఏర్పాటు చేసి ఇతర మతాలపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. తన మతంలో పాటు ఇతర మతాలను కూడా గౌరవిస్తూ హిందూ ముస్లింల ఐక్యతను కోరుకుంటున్నామని పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ అన్నారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనని, హిందూ ముస్లింలు కలిసిమెలిసి మెలగాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ఉండాలని ఆకాంక్షించారు. పాఠన్ గ్రామంలో పాఠన్ మస్జిద్లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఏదైతే రంజాన్ ఉపవాస దీక్షదారులకు ఈరోజు మా పాఠన్ గ్రామ హిందూ సోదరులకే ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మాకు ఆప్యాయతగా పిలిచి మాకు ఇఫ్తార్ విందు ఇచ్చినందుకు ముందుగా మా పాఠన్ సహోదరులందరికీ నేను చేతులు జోడించి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడైతే ఇది మన భారతదేశంలో తరతరాల నుండి మన తాత ముత్తాతల నుండి మనము భిన్నత్వంలో ఏకత్వం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్, ఇసాన్ అని కాకుండా ప్రతి ఒక్కరు అన్నదమ్ముల వల్ల జీవనాన్ని మనం గడుపుతున్నాం. ఎందుకంటే ఈ రాబోయే తరాలలో కూడా ఇప్పుడు మనం కలిసిమెలిసి ఉంటేనే మన వచ్చే తరాలు కూడా మనతో కలిసిమెలిసి ఉంటాయి, వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. మరి ముఖ్యంగా ఏదైతే ఈ రంజాన్ మాసం ఉంది, పవిత్రమైనటువంటి రంజాన్ మాసము, ఈ పవిత్ర మాసంలో నేను ఆ భగవంతుని అల్లాహ్ని ఒకటే కోరుకుంటున్నా, మా భారతదేశంలో ఎల్లప్పుడూ సుఖశాంతులతో అందరూ కలిసిమెలిసి ఉండేటట్లు అందరికీ ఒక మంచి సద్బుద్ధి ప్రసాదించాలని, ఎవరైతే మతాల పేరిట కులాల పేరిట చిచ్చు పెడుతున్నారో వాళ్ళకు కూడా భగవంతుడు సద్బుద్ధి ప్రసాదించి వాళ్ళకు కూడా సన్మార్గంలో నడిచే విధంగా చూడాలని ఆ భగవంతుని అల్లాహ్ను మనసారా కోరుకుంటున్నాను. మరోసారి ఈ విందు ఏర్పాటు చేసిన మా సోదరులందరికీ, పాఠన్ హిందూ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మరి రేపు ఏదైతే ఈదుల్ ఫితర్ ఈ రంజాన్ పండుగ ఉంది, ఆ రంజాన్ పండుగ యొక్క యావత్ బేల మండల ప్రజలకు